నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. ఫ్రెండ్స్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కి ఒక పెద్ద పేరుంది. అదేంటంటే ఫల్టూ రామ్ అని. అంటే ప్లేట్లు ఎప్పుడు ఎలా తిప్పుతాడో, తాను ఎటువైపు నుంచి ఎటు పల్టీలు కొడతాడో ఎవరికీ తెలియదన్నమాట. రాజీ పడిపోవటం, రాజమర్యాదలు పొందటం నితీష్ కుమార్కి బాగా అలవాటైన పని. సీఎం పదవి కోసం బీజేపీతో తగాదా పడ్డారు. అదే బీజేపీతో చెయ్యి కూడా కలిపారు. అసలు మోదీని ప్రధాని కానివ్వకూడదన్న నితీష్ కుమార్ చివరకు మోదీ ప్రధానిగా ఉండటానికి మద్దతు పలికారు. ఆయన లక్ష్యం ఒక్కటే, బీహార్ ఆయన చేతిలో ఉండాలి. దానికోసం ఏ కాంప్రమైజ్ కన్నా వెనకాడరు. కానీ ఈసారి అయ్యగారి గ్రహం కక్ష తప్పుతుంది. ఆ చిత్రం ఏంటో ఒక్కసారి వినండి. ముఖ్యమంత్రి పదవి ఇస్తారా, చస్తారా, లేదంటే అంతే సంగతులని బీహార్ ఎన్నికల సందర్భంగా ధమ్కి ఇచ్చిన నితీష్ ఇప్పుడు ఏకంగా బీహార్ను కూడా వదిలేయటానికి రెడీ అయిపోయాడు. అసలుకే బలం తగ్గిన ఎన్డీఏ నితీష్ కుమార్, చంద్రబాబుల మద్దతు మీద ఆధారపడి ఉంది. ఇంకేముంది, వారిద్దరూ చక్రం తిప్పుతారని అందరూ అనుకున్నారు. కానీ వారిద్దరూ చక్రం కింద పడి ఉన్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా నలిగిపోతారని అర్థమైపోతుంది. మరి తన కుమారుడి ఫ్యూచర్ కోసమా లేక సేఫ్టీ కోసమో గానీ నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యత్వం తీసుకొని కేంద్రానికి మంత్రిగా వెళ్లిపోబోతున్నారు. మరోవైపు తన కుమారుడు నిశాంత్ని డిప్యూటీ సీఎం చేయబోతున్నారు. సీఎంగా మాత్రం బీజేపీ మనిషి రాబోతున్నాడు. అంటే బీహార్ బీజేపీ చేతిలోకి పూర్తిగా వెళ్లిపోబోతుంది. అసలైతే బలం బీజేపీదే ఎక్కువైనా అది తెలివిగా ముందు నితీష్నే సీఎం చేసింది. ఇప్పుడు మార్చడం కోసమే ముందే ఆ పని చేసిందని ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ. ముందు కూడా లాలూ ఫ్యామిలీతో చేతులు కలిపిన నితీష్ వారిని ప్రభుత్వం నుంచి వెళ్లగొట్టి మరీ బీజేపీతో చేతులు కలిపాడు. చివరకు ప్రతిపక్షం బలపడి అధికారంలోకి వచ్చిన పరిస్థితి నుంచి బీహార్ మళ్లీ బీజేపీ చేతిలోకి వెళ్లేలా చేశాడు. ఇప్పుడు ఏకంగా అధికారం కూడా వారికి అప్పగించబోతున్నాడు. కేవలం కులమత ఈక్వేషన్లతో గెలుపుబాట పడుతున్న పార్టీలు నితీష్ కుమార్ అవకాశవాద రాజకీయాలు చూసి ఇంకా నేర్చుకుంటాయేమో. అవును, నిచ్చెనలు ఎక్కడం కోసం ఆయన గారు వేసే కుప్పిగంతులు అన్నీ ఇన్ని కావు. ఆయన ఏ పాముకు దొరకడు. ఎందుకంటే ఆయన పెద్ద సర్పం. దగ్గరికి తీసుకున్నట్లే తీసుకుని వారిని కాటేయటం కామన్ అయిపోయింది. కాకపోతే ఇన్నాళ్ళు బీహార్ కోసమే అన్నట్లు ప్రచారం చేస్తే జనం నమ్మరు కొందరు. దాంతో ఆయనకు నడిచిపోయింది. కానీ ఇప్పుడు అలా కుదరదు. తన కోసం, తన కొడుకు కోసం మాత్రమే చేస్తున్నాడని జనానికి అర్థమైపోయింది. ఇక బీహార్ రాజకీయ చదరంగం నుంచి నితీష్ నిష్క్రమణ ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.